ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఈ రీతిగా దేవుని మాటలు మనం ధ్యానం చేయుటకు ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆ వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ యథార్థమైన హృదయముతో ఆ వాక్యపు అడుగుజాడలలో నడుచుచూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ, మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మన ఆత్మీయ క్షేమమునకు అని తెలుసుకోవాలి. రెండవది, ఆ మాటల ద్వారా మనము సరిచేయబడాలి. అద్దం ముందు నిలబడ్డప్పుడు మనం సరిచేసుకుంటాం. మన వస్త్రధారణను, మన ముఖము మీద ఉన్నటువంటి అయినటువంటి మరకలను తుడిచివేసుకుంటాం. అద్దము ముందు ఏ రీతిగా సరిచేసుకుంటామో ప్రతిదినము మాట్లాడే దేవుని వాక్యము ద్వారా ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకై జీవితమును, బ్రతుకును సరిచేసుకోవాలి. అప్పుడు ప్రభుల వారు ఆ కుటుంబాన్ని నిండారులుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు ఏమని ఒట్టు పెట్టుకొనెను. దేవుడు ఏమని ఒట్టు పెట్టుకొనెను. ఒట్టు. అప్పుడప్పుడు ఈ సందేశం గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు గడిచిన ఒక 2-3 రోజుల క్రితం ఏదో ఇంట్లో మా పిల్లోడు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు ప్రామిస్ నేను చేయలేదు, తెలుగులో ఒట్టు, ఇంకా బహుశా హిందీలోనో ఉర్దూలోనైతే కసం అన్నారేమో. మాకి కసం, బాకీ కసం అని కూడా చెప్తూ ఉంటారు. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే ఒట్టు పెట్టుకోవడం. ఇంతకు మనం ఒట్టు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? విషయాలు కొన్నిటిని మనం చూద్దాం. ఒట్టు అనగా ఏంటి అనంటే, నేను చెప్పేది సత్యమని నిరూపించుట కొరకు వాడేటటువంటి పదం. నేను చెప్పేది సత్యం, అది నిజము, కాబట్టి నేను ప్రామిస్ అంటున్నాను అని. కొంతమంది తల మీద ప్రామిస్ అనేవాళ్ళు, కొంతమంది గొంతుకాడ పట్టుకొని ప్రామిస్ అనేవాళ్ళు, కడుపు మీద పట్టుకొని ప్రామిస్ అనేవాళ్ళు, ఇలాగున్నారు. కానీ ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడింది. యేసు ప్రభుల వారు అలనాడు మొట్టమొదట ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ మొట్టమొదటి ప్రసంగంలో మొట్టమొదట వాడిన పదము ఒట్టు గురించే. మత్తయి సువార్తకి వెళ్దామా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించేది ఏదైనా ఉంది అని అంటే అది దుష్టుని నుండి పుట్టునది. చాలు వినండి. దేవుడు మాట్లాడినటువంటి మొట్టమొదటి ప్రసంగంలోని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమంటున్నాడు? మీరు ఒట్టు పెట్టుకునే విషయంలో ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, లేదా యెరూషలేం అంటే యెరూషలేం ఇప్పుడు దేనికి సాదృశ్యం ఉంది? పరలోకం తోడుమా, స్వర్గం తోడుమా, లేదా ఇక తర్వాత మీ దగ్గరకు వచ్చి
మీ తలతోడని. ఎక్కడ పెడతారు ఒట్టు పెట్టుకునే వాళ్ళు? చెయ్యి తల మీద కదా. మీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు అన్నాడు. పెట్టుకోమన్నాడు, పెట్టుకోవద్దు అన్నాడా? పెట్టుకొనవద్దు. ఎందుకంట? ఆయనే చెప్పాడు. ఎందుకు ఆ మాట మాట్లాడాడంటే, ఒట్టు ఎందుకు పెట్టుకోవద్దు అని అన్నాడంటే అక్కడ ఒక మాట చెప్పాడు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ 70-80 ఏళ్ళు వచ్చినా కూడా హెయిర్ కలర్ సూపర్గా వేసుకుంటే నల్లగానే ఉంటాయి వెంట్రుకలు. ఒక 10 మాటలు తలస్నానం చేసామనుకోండి, 15వ సారికి ఈ తల వెంట్రుకల నిజస్వరూపం బయటకు వచ్చేసి ఉంటుంది. అది నిజముగా నలుపు చేయడము కాదు, నిజంగా కలర్ చేయడం కాదు. కొంతమంది హెయిర్స్ మనం చూస్తున్నాం ఎలాగుంటాయంటే గోల్డ్ కలర్గా ఉంటాయి. అంటే వాళ్ళకి గోల్డ్ కలర్ వెంట్రుకలు వచ్చినాయనా? వారు ఏదో ఒక రంగును అద్దుకున్నారు, కానీ అది శాశ్వతం కాదు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు ఒట్టు పెట్టుకోవద్దు అని అంటే అది దుష్టుని ఆలోచన. నీకు నీవుగా ఏది చేయలేవు కాబట్టి నువ్వు ఎలాగూ చేయాలంటే అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దట్స్ ఆల్. గ్యారెంటీగా ఇస్తాను, నన్ను నమ్ము, నా భార్యతోడు, నా పిల్లలతోడు అంటుంటారు. ప్రభునందు ప్రియులారా, లోకస్తులు అననివ్వండి, మనకు సంబంధం లేని విషయం. దేవుని నమ్ముకున్నటువంటి మనము ఒట్టు పెట్టుకోకూడదు. నిజమే, ప్రామిస్ మే అంటుంటారు కదా మీ కాలేజీలో. ప్రామిస్ మే, నేను ఖచ్చితంగా ఇస్తా, ఖచ్చితంగా వస్తా. కాదు ప్రియులారా, అది దుష్టుని ఆలోచన అన్నాడు. ఎందుకు ఒట్టు పెట్టుకోవద్దు అన్నాడంటే మాట మీద మీరు నిలబడలేరు. చాలా మందిని మనం చూస్తుంటాం, ఆ కొంపకు ఈ కొంపకు తగిలిస్తారు, కరెంట్ షాక్ తగిలించినట్టుగా. ఎట్లొచ్చింది నీకు ఈ విషయం అని అంటే ఎదుగో పలానా ఆమె చెప్పింది అంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదో తాడో పేడో తెలుసుకుందాం దాని ఆమె దగ్గరికి వెళ్తారు. ఆమె అంటది, నేనెప్పుడన్నా, అయ్యో నేను అన్ననే అనలా, నేనెంత ఉత్తమురాలను అంటే నోట్లో ఏలు పెట్టినా కూడా నేను కొరకలేను, నాకేం చేయాలో తెలియదు అని అంటూ ఉంటారు. చాలామంది బొంకే స్వభావం. అందుకే ఒట్టు వద్దు అని అన్నాడు. ఇంకా ఒట్టు ఎందుకు వద్దన్నాడు అని అంటే యాకోబు రాసిన పత్రికలో రాయబడింది, చూడండి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నా సహోదరులారా, 5వ అధ్యాయము యాకోబు పత్రిక 12వ వచనాన్ని చూస్తున్నాం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని కాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును, దట్స్ ఎనఫ్, అంతే. ఎందుకు ఒట్టు పెట్టుకోవద్దు అని మొదటిలో యేసు ప్రభు వారు చెప్పారు అంటే మీరు మాట మీద నిలబడలేరు కాబట్టి ఒట్టు వద్దు. రెండవది ఎందుకు ఒట్టు వద్దన్నాడు అని అంటే తీర్పు పాలు కాకోకుండా. ఏ పాలు కాకుండా? తీర్పు పాలు కాకోకుండా. బైబిల్ గ్రంథంలో ఒట్టు పెట్టుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. నేను ఈరోజు ఆ వ్యక్తుల గురించి మాట్లాడడంలా, దేవుడే ఒట్టు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన మాట మీద నిలబడేవాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మాట ఇస్తే తప్పనివాడు, గొప్ప దేవుడు. ఉదాహరణకు ఒట్టు పెట్టుకున్న భక్తులను చాలామందిని మనం చూస్తూ వస్తే, యెఫ్తా అనబడే ఒక భక్తుడు ఉన్నాడు. దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టుకు పర్యాయప్రదము ప్రమాణం చేయడం. దేవా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, విజయుడినై తిరిగి వచ్చేటప్పుడు, బాగా చెప్పాడు చూడండి, విజయుడినై తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ఎదురుగా ఏదైతే వస్తుందో దానిని నేను నీకు బలిగా అర్పిస్తా అన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఏదైనా దేవునికి మాట ఇవ్వాల్సి వస్తే ఇరువురి వడంబడిక చొప్పున ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఆయన ఒట్టు పెట్టుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, భార్యకు చెప్పలే. భార్య మీ నాన్న ఇలాగ ప్రమాణం చేశాడని పిల్లలకు చెప్పలే. అందుకే ఒట్టు పెట్టుకున్నాడు, ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు, గెలిచాడు, వచ్చేస్తూ ఉన్నాడు.
ఏం ఒట్టు పెట్టుకున్నాడో భార్యకు తెలీదు, పిల్లలకు తెలీదు. కాబట్టి కుమార్తె మాత్రం మా నాన్న విజయుడై వస్తున్నాడంట అని తంబూర చేత పట్టుకొని ఆనందంగా ఎదురుగా వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, కుమారి నేను మాట ఇచ్చానమ్మా దేవునికి. సహజంగా ఈ తరములో ఉన్నటువంటి ఆడపిల్లలైతే ఎవరిని అడిగిచ్చావు నాన్న నువ్వు? అమ్మ నేను మాట ఇచ్చినమ్మా వాళ్ళకంటే. ఎవరిని అడిగిచ్చినావు? నువ్వు ఇచ్చినావు కాబట్టి నువ్వు చేసుకో, నాకేం సంబంధం అని అంటారు. కానీ ఆ కుమార్తె దైవికమైన భయము కలిగిన వ్యక్తి, తల్లిదండ్రుల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడిచే వ్యక్తి. కాబట్టి నాన్న నువ్వు దేవునికి మాట ఇచ్చావా, నీ మాట చొప్పున జరిగించు. అలాగే మనం వస్తూ ఉన్నప్పుడు దేవాలయంలో మరొక స్త్రీ ప్రమాణం చేస్తుంది, దేవా గొడ్రాలనే పేరు చేత తలడిల్లిపోతున్నాను ప్రభువా, నేను నాకు కనుక ఒక కుమారుని ఇస్తే. ఆమె అడగడం కూడా చూడండి ఎలాగ అడిగిందో. ఎవరినో ఒకరిని ఇస్తేనలా అడిగే దానిలో స్పష్టత ఉంది, ఇచ్చే విషయంలో స్పష్టత ఉంది. అందుకే ఆమె అడుగుతుంది, నాకంటూ ఒక మగబాబును మగబిడ్డనిస్తే వాడి తల మీదకి మంగళ కత్తి రానికోకుండా వాడు జీవితాంతం సేవ చేసేటట్టుగా నీకే ఇస్తా అని అడిగింది హన్న. ఆమె కూడా ఒట్టు పెట్టుకున్న ప్రకారముగా ఏం చేసింది? ఆ ఒట్టును నెరవేర్చింది. ఈరోజు కూడా చాలామంది ఒట్టు ఇస్తూ ఉంటారు, తమ అవసరం తీరిన తర్వాత ఒట్టు తీసి గట్టు మీద పెడుతూ ఉంటారు. ఎన్నో చెప్తాంలే. ఈరోజు పెట్టుకునే ఒట్టు ఎలాంటివంటే చిల్లరతనం అని చెప్పొచ్చు నన్ను. చాలామంది, ఒక ఆయన అంటున్నాడు, అన్నా దేవుని మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని దర్శించి భార్యాభర్తలను దర్శించి గర్భఫలం ఇచ్చాడు, మంచిదే, మేము కూడా దేవునికి ఒక ఒడంబడిక చేసుకున్నాం. ఏం చేసుకున్నాం అన్నాను. కుమారుని ఏమన్నా దేవుని సేవకి ఇస్తానని. కాదన్నా, మా బాబు పుట్టిన తర్వాత మా కొడుకు ఎంత బలమైతే ఉంటాడో, అంటే ఎంత తూకం ఉంటాడో అంత చిల్లరిద్దామనుకున్నా దేవునికి. ఏ బాబు ఏ పాప పుట్టినా, ఎంత మంచి తిండి తిన్నా మహా అంటే 3 నుంచి 4 కేజీల కన్నా ఎక్కువ ఎవరు పుట్టరు. నువ్వు వేసే చిల్లర 4 కేజీల ప్రకారంగా వేసినా కూడా. ఈ మధ్య ఒక ఆయన వేసి తన దగ్గర తీసుకొచ్చాడు, చిల్లర అంతా పట్టుకొచ్చాడు నా దగ్గరికి. అంటే దేవుడు ఎలాంటి వాడని అంటే వాళ్ళ ఆలోచన చూడండి. చిల్లర దేవుడా? సరే నేను అన్నాను, ఈ చిల్లరంతా నేను అంగేల చుట్టూ తిప్పలేను, నేను నీకు ఒకవేళ అభిమానం ఉంటే ఈ చిల్లర నువ్వే మార్చుకొని ఆ అమౌంట్ ఎంతో తీసుకురా అన్నాను. 3.25 కేజీ ఉన్నాడన్న మా మనవడు అని అన్నాడు. 3.25 ఉన్న మనవడు తీసుకొచ్చింది ఎంతంటే 2,600 రూపాయలు. ఇది కూడా ఒక ప్రమాణమేనా? ఇది కూడా ఒక ఒట్టేనా? దేవుని ఎదుట ఏదైనా మనం చేసేది అది మాట మీద నిలిచేదిగా ఉండాలి. ఇదిగో ఇక్కడున్న మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా ఏదన్నా అన్నారా, అది మీ నోటి నుంచి వచ్చిందా? మీకు ధైర్యం ఉంటే మాట మీద నిలబడాలి. ఎస్, ఇది నిజమని నేను నమ్మాను, నేను మాట్లాడాను అని. నీ దగ్గరకు వచ్చినప్పుడు బొంకి నేను అటు అనలా, నేను అనలా, అసలు కనలా అనేటటువంటి తప్పుడు నోట్లు ఉంటాయి కొంతమందివి. అవి దేంతో కడిగినా శుద్ధి కావు. అవి రోజు బ్రష్ ఏమేస్తారు, కానీ ఆ అంతరంగాల్లో స్థిరత్వం ఉండదు. కానీ దేవుడు మాట ఇచ్చాడు, ఆయన మాట మీద నిలబడే దేవుడు. ఏమేమి ఒట్టు పెట్టుకున్నాడో దేవుడు చూద్దామా? యెషయా గ్రంథానికి వెళ్దాం. మొదటిగా ఆయన ఏం ఒట్టు పెట్టుకున్నాడో యెషయా గ్రంథం 54వ అధ్యాయము 9వ వచనం. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున ఎవరంట ఒట్టు పెట్టుకున్నది? నేను ఒట్టు పెట్టుకొనినట్లు. చాలు. దేవుడు మొట్టమొదట ఒట్టు పెట్టుకొనినది తన బిడ్డల విషయమై, తనను నమ్ముకున్న వ్యక్తుల విషయమై. ఆయన అంటున్నాడు, జలములు మీ మీదికి పొర్లుచు రావని ఒట్టు పెట్టుకొనుచున్నాను అన్నాడు దేవుడు. అవును ప్రియులారా, ఈ భూమి మీదికి జల ప్రళయం ఒక్కసారి వచ్చింది. మరలా ప్రళయం రాబోతుంది రాకడకు ముందు. అది ఏ ప్రళయమో తెలుసా? జల ప్రళయం కాదది. అగ్ని గంధకములు భూమి మీద కురియబడబోతున్నాయి. అందుకే గ్రంథకర్త అయినటువంటి పేతురు గారు అంటున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవునటువంటి దినము రాబోతుంది రాకడకు ముందుగా.
పాపము చేయువాడు చేస్తూనే ఉండని, అబద్ధికుడుగానే ఉండని, దూషకుడుగానే ఉండని, నేను రాబోతున్నాను, భూమి మీదకి ఒక ప్రళయాన్ని తీసుకురాబోతున్నాను. మొదటిగా ప్రళయం ఎందుకోసం వచ్చింది అని లేఖనాన్ని మనం చూస్తే, భూమి మీద సమస్త మానవులు తమ మార్గాన్ని చెరిపివేసుకొని ఉన్నారు. వర్ష వాయువు లేదు, భయంకరమైనటువంటి పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ప్రియులారా. అలాంటి పరిస్థితులలో ఆ భయంకరమైన పాపపు వ్యాధిని నిర్మూలన చేయడానికి దేవాది దేవుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు భూమి మీద ఉన్న సర్వ మానవాళిని తుడిచిపెట్టాలన్న తలంపు చేత భూమి మీదకి జల ప్రళయాన్ని తీసుకొచ్చాడు. కానీ నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని మాత్రం ఏం చేశాడు? రక్షించాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రియులారా, నీతిమంతుడైన నోవాహును రక్షించిన దేవుడు ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి నిన్ను కూడా, దేవుని నమ్మి దైవికమైన భయము కలిగి పాపము చేయక పవిత్రంగా బ్రతుకుతున్నటువంటి నిన్ను కూడా, నీ మీదికి కూడా అసూయ ద్వేషముల చేత, పగ ప్రతీకారాల చేత, కక్ష కారుణ్యాల చేత నిన్ను ముంచాలనేటటువంటి భక్తిహీనుల వరదలు నీ మీదికి పొర్లి రావు అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒట్టు పెడుతున్నాడు. ఎలాగంటారా? ఒకసారి ఇక్కడ నుంచి ఒక్కసారి ఇక్కడికి వద్దాం, కీర్తనల గ్రంథానికి వద్దాం. ఆయన ఆ మాట చెప్పినది నిజమో కాదో. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 4వ వచనాన్ని చూస్తున్నాం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద వలె పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. చాలు ప్రియులారా, భక్తిహీనులు ఎలాగొస్తారట? వరద నీళ్లు పొర్లుకుంటూ వచ్చినట్లుగా. మీరంతా ఎప్పుడో ఒకసారి సముద్రం దగ్గరికి పోయి ఉంటారు, లేదా సముద్రం దగ్గరికి పోయినా సముద్రాన్ని టీవీలో అయినా చూసి ఉంటారు. అలలు పొర్లుకుంటూ వస్తూ ఉంటాయి. అలాగంటున్నాడు దేవుడు, దేవుని నమ్మిన మన మీదికి కూడా భక్తిహీనులు వరద వలె పొర్లుతూ వచ్చారట. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వరద వలె మీ మీదికి పొర్లుతూ వచ్చిన మిమ్మల్ని మాత్రం ఆ వరదలు ఏం చేయవు? ముంచవు. దేవుని వాక్యము ఈ రీతిగా మాట్లాడుతుంది ప్రియులారా, భక్తిహీనులు వరద వలె పొర్లుతూ వస్తారట. అవును, దేవుని నమ్మిన ఇక్కడ మనందరి గురించి మాట్లాడుతున్నాడు. భక్తి చేస్తూ భయభక్తులు కలిగినటువంటి వైరాగ్య జీవితాన్ని చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. అనేక మంది భక్తిహీనులుగా వరద వలె మన మీదికి పొర్లుతూ వచ్చిన మనల్ని ముంచరు. మనల్ని ముంచివేయాలి అని, మనల్ని ఎలాగైనా ముంచేయాలి అని, మనల్ని ఎలాగైనా పాడు చేయాలన్న తపన భక్తిహీనులు చాలా మంది కలిగి ఉంటారు. ఉదాహరణకు బైబిల్లోంచి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. హామాను యూదులకు వ్యతిరేకి అయినటువంటి వాడు. దేవుని నమ్మిన జనాంగము మీద, మొర్దెకై మీద ఒక పగ పట్టాడు. చూడండి, అరే వాడేదో దేవుని నమ్ముకున్నాడు, వాడు మొక్కడంట, వాంతో మనకెందుకులే, ఇంత రాష్ట్రం దేశం అంతా నేను వెళ్తుంటే నన్ను గౌరవిస్తున్నారు అని అనుకోరా. వాణ్ణి బట్టి సమాజాన్ని అంతటి నాశనం చేయాలనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని నమ్మిన వారిని ఎవరైతే ముంచాలనుకుంటారో వాళ్ళే మునిగిపోతారు. గుర్తుపెట్టుకోండి. హామాను ఏ ఉరికొయ్యనైతే మొర్దెకై కోసం చేశాడో అదే ఉరికొయ్యకు హామాన్ ఏమయ్యాడు? వ్రేలాడాడు ప్రియులారా. కారణం ఏంటో తెలుసా? దేవుని నమ్మినటువంటి బిడ్డల మీదికి ఏ వరద పొర్లులు రావు. గుర్తుపెట్టుకోండి. వర్షాలు వస్తాయి, తుఫానులు వస్తాయి, అంటే సమస్యలు వస్తాయి, అంతకు మించిన భయంకరమైన పరిస్థితులు వస్తాయి, కానీ నువ్వు మునిగిపోవు. గుర్తుపెట్టుకో. నిజం ప్రియులారా, బైబిల్ గ్రంథం చెప్తున్న మాట, చక్కగా మాట్లాడిన మాట. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినను అపాయం మాత్రం నా మీదికి రాదు. దేవుని నమ్మిన దేవుని ప్రిబిడలారా, దేవుడు ఒట్టు పెట్టాడండి ఆ రోజు. నోవాహు కాలంలో అలనాడు జలప్రలయము పొర్లుతూ వచ్చినట్లుగా
నన్ను నమ్మిన బిడ్డలు లేదా రక్షించబడిన బిడ్డల మీదకి భక్తిహీనులు ఎంతమంది పొర్లు వలె వచ్చినా ఆ యొక్క భయంకరమైన జల ప్రళయం మీద నోవాహు ఓడ ఎక్కడ నిలబడింది? వెళ్ళి అరారత్తు అనబడే ఒక గొప్ప పర్వతం మీద నిలబడింది. నీ చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తులు నీ మీద దుష్ట తలంపులు చేస్తూ ఉన్నప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడే చూడండి 18వ కీర్తన 16వ వచనాన్ని మనం చూద్దాం. 16వ వచనం చూద్దాం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశులలో నుండి నన్ను తీసివేసెను. అవును ప్రియులారా, ఆయన చెయ్యి పట్టుకొని ఆయన ఆ యొక్క ఓడను ఏ రీతిగా అరారతు పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడో, దేవుని నమ్మిన కుమారుడా, నిన్ను ముంచాలని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటే, భక్తిహీనులందరూ ఏకమై మాట్లాడుతుంటే, నీ దేవుడట తను చెయ్యి పట్టుకొని ఉన్నతంగా నడిపిస్తాడట నిన్ను. ఆశ్చర్యపోయే రీతిగా, ఏంట్రా అయిపోయింది ఈ దెబ్బతో వీడి జీవితం క్లోజ్ అనుకుంటే వీడు ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్ళాడే. అవును ప్రియులారా, మీరు గమనించి చూడండి. ఒక నాయకుడు ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు. ఇది ప్రస్తుతం ఎలక్షన్ టైంలో కాబట్టి నాయకుని పేరు చెప్పాలి, మీకు అర్థమవుతుంది. ఆయన అంటుండేవాడు, బంతిని ఎంత గట్టిగా గోడకేసి కొడతావో, ఎంత గట్టిగా గోడకేసి కొడతావో అంత గట్టిగా రివర్స్ వస్తుందంట. దేవుని నమ్మిన నీ మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగి నిన్ను అణగదొక్కాలని చూస్తూ ఉంటారో, నీ దేవుడు ఉన్నతంగా పైకి లేవనెత్తాడంట ప్రియులారా. నీ దేవుడు ఉన్నతంగా పైకి లేవనెత్తేవాడు. కారణం ఎప్పుడు అనంటే, నోవాహు వలె నీతి కలిగి నువ్వు ఉన్నప్పుడు. అందుకే ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు తన మీద తన ఒట్టు పెట్టుకున్న మాట ఏంటో తెలుసా? నోవాహు దినములో వలె జల ప్రళయములు ఎన్ని నీ మీదికి వచ్చినా అవి మాత్రము నిన్ను ముంచజాలవు. గుర్తుపెట్టుకోండి దేవుని నమ్మిన బిడ్డలారా, ప్రతి సంవత్సరం ముగింపు లేదా ప్రతిరోజు ముగింపు, ప్రతి నెల ముగింపు, ప్రతి వారపు ముగింపు అనునిత్యము మన మీద పొంచి ఉన్న అపవాది దాడులు. అందుకే అక్కడ చెప్పాడు చూడండి ప్రారంభంలో, మనుషులు మన మీదికి లేచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండకపోతే. కదండి, కొన్నిసార్లు ఎదురుగా ఉన్న వాళ్ళకు డబ్బు బలం ఉంటుంది, అంటే ధన బలం ఉంటుంది. 10 మంది వాళ్ళకు ఏమైనా సరే పాపం చేసేటటువంటి వ్యక్తులు, మేమున్నాం నీకు తోడుగా, చంపడానికి దేనికైనా అనేటటువంటి తోడున్న వ్యక్తులు ఉంటారు, లేదా రకరకాలైన వ్యక్తులు ఉంటారు. అలాంటి పరిస్థితులలో ఒంటరి మన ప్రయాణంలో రక్షించబడి గొడవలొద్దు మనకు, దేవుని నమ్ముకున్నాం, మనం దేవుని పాదాల చెంత ఏదన్నా ప్రభుకు చెప్పుకుందామని మనం నమ్మకంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మనల్ని ఉడికించడానికి, బాధించడానికి, ఇబ్బందికి గురి చేయడానికి అనేక మంది లేచినప్పుడు, దేవుడే మనకు తోడుగా ఉండకపోతే, దేవుడే మనకు సహాయముగా ఉండకపోతే ఏమన్నాడని 3వ వచనంలో, వారు మనలను ప్రాణముతోనే మింగివేస్తారు. ప్రియులారా, బతకనిచ్చే వాళ్ళు కాదు, మనల్ని మాటల చేత, రకరకాలైనటువంటి క్రియల చేత మనం తల్లడిల్లిపోయేవారం. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటూ వచ్చాడు. 4వ వచనంలో అంటున్నాడు, జనములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహములు మన ప్రాణము మీదుగా ఏమయ్యేవి? పొర్లి పారేవి. ప్రియులారా, కానీ ఈ రోజుకు మనం ఎన్నో సమస్యలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో ఇరుకులను, ఎన్నో రకరకాలైనటువంటి విపత్కరమైన పరిస్థితులు అన్నీ దాటుకొని, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని ఎట్లా తిరుగుతారో చూస్తాం, ఎట్లా బ్రతుకుతారో చూస్తాం, ఎట్లా ఈ ఊరిలో ఉంటావో చూస్తాం, ఏ ఊరి దానవో, ఏ ఊరి వాడవో, ఇలాగ రకరకాలైన ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ, వారందరికీ దేవుడు మనల్ని అప్పగించి ఉన్నట్లయితే ఈ రోజుకు భూమి మీద మనము ఉండేవాళ్ళం కాదు ప్రియులారా. కానీ దేవుడు మనకు సహాయకారిగా ఉండి, దేవుడు మనకు తోడుగా ఉండి, అలాంటి వారి చేతికి మనల్ని అప్పగించక, అలాంటి ప్రవాహములు మన మీద పొర్లి పారక దేవుడు మనల్ని ఏం చేశాడు? భద్రపరిచాడు. ఈరోజు దేవుని ఎదుట ఉన్నాము మనము అంటే
ఇది కేవలం మన గొప్పతనమో భక్తితనమో లేదా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇంకోటి ఏది కాదు ప్రియులారా, కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. అందుకే చాలా సంగతులు రాశాడు. ఉన్నది 8 వచనాలే, మన జీవితం అంతటికీ సరిపోయే విషయాలు ఉన్నాయి ఇందులో. జీవితం అంతటికీ సరిపోయే విషయాలు. మన మీదకి లేచినప్పుడు, మన మీద దాడి జరిగినప్పుడు, ఓ ప్రభువా అవన్నీ తలుచుకుంటే ఎట్లా మనం దాటుకొని వచ్చామో, ఈరోజు మనం ఎట్లున్నామో, ఏ స్థితిలో నిలబడ్డామో అవన్నీ తలుచుకున్నప్పుడు దేవుని కాపుదల గొప్పది. సో ఆయన ఒట్టు పెట్టుకున్నాడు, జలములు మీ మీదికి పొర్లి పారవని ఒట్టు పెట్టాడు. రెండో ఒట్టు ఏం పెట్టాడో చూద్దామా? తిరిగి యెషయా గ్రంథం 54వ అధ్యాయానికి వద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం 5వ వచనం. నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. చాలు ప్రియులారా, మొదటిది రక్షింపబడిన నిన్ను ఇప్పటి వరకు భక్తిహీనులు, లోకములో ఉన్న మనుషులు రకరకాలుగా ఎన్నో పరిస్థితులు నిన్ను ముంచాలని వచ్చినప్పుడు నా దేవుడు అంటున్నాడు, అవి నిన్ను ముంచలేవు, అవి నిన్ను ముంచలేవు. నేను ఒట్టు పెట్టుకున్నాను, నేను నీకు తోడుగా ఉంటానని, నేను ఉంటాను అన్నాడు. రెండవది దేవుడు అంటున్నాడు, నేను నీ మీద కోపపడను. రెండవది అక్కడ ఇంకో మాట కూడా అన్నాడు, నేను నిన్ను గద్దింపను అన్నాడు. ఎందుకు కోపడ్డు? ఒక మాట ఆలోచన చేద్దాం ప్రియులారా, ఇక్కడున్న దేవుని ప్రియబిడ్డలారా. ప్రతిరోజు మీరు చేసే పనులు దేవునికి కోపాన్ని పుట్టించలేదనుకుంటున్నారా? ప్రభు బలలో చేయి వేసి కుక్క తన వాంతికి తిన్నట్టుగా మళ్ళా తప్పుదాలు చేసుకుంటూ, భయంకరమైన పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతూ, అది లేకపోతే బ్రతకలేము, ఇది లేకపోతే జీవించలేము అన్నటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నా ఆయన ఎందుకు కోప్పడలేదో తెలుసా? ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి. కానీ ప్రియులారా, రాకడలో ఎత్తబడతాము చూడండి, అంటే ఈ లోకంలో నుంచి మన జీవితాలు వేరైపోతాయి చూడండి, అప్పుడు మాత్రం తీర్పులంగా కోపడుకోకుండా ఉండడు ఆయన. ఒకవేళ కోపడితే ఏం జరుగుతుందో తెలుసా? ఒక మాట కీర్తనల గ్రంథం 76వ కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథం 76వ కీర్తన 76వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 76 7వ వచనాన్ని మనం చూద్దాం. నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? చాలు ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడట? దేవుడు ఎలాంటి వాడు? కానీ లేఖనం చెప్తుంది ప్రియులారా, నేను కాదు. 7వ వచనంలో ఏమన్నాడు అని అంటే, నీవే భయంకరుడవు. అందుకే అన్నాడు అక్కడ, మీరు చూసారా, నువ్వు కోపపడు వేళ నీ సన్నిధి ఎవడు నిలబడతాడు? మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.